మురళీ మనోహర్ గారు, సో వారు అన్నట్లుగా ప్రతి కంట్రీ చేస్తుంది. అయితే ది గార్డియన్ పత్రిక ఇక్కడ తను కూడా ప్రస్తావించింది. అంటే సో ఇండియా కూడా ఇన్స్పైర్ అయ్యింది, లేకపోతే వాళ్ళ పద్ధతిలోనే వెళ్తోంది. ముఖ్యంగా మొసాద్ కావచ్చు, లేకపోతే రష్యాకి సంబంధించి ఇటు కేజీబీ కావచ్చు, ఇందాక వారు అన్నట్లుగా అమెరికాకి సంబంధించి సిఐఏ కావచ్చు, లేకపోతే యూకేకి సంబంధించి కావచ్చు, ఇలాంటివన్నీ ఏజెన్సీస్ ఉన్నాయి. సో ఇండియా కూడా అలాగే వెళ్తోంది అనే మాటను ప్రస్తావించడం ఒక ఎత్తు. మరోవైపు ఇటు ఇంటర్నల్ సెక్యూరిటీ విషయంలో కానీ, లేకపోతే ఈ టెరిటోరియల్ బౌండరీస్ విషయంలో కానీ ఎక్కడా భారత్ కాంప్రమైజ్ అవ్వదు అనే విషయం అటు పాకిస్తాన్కి కూడా అర్థమైందని రాజ్నాథ్ సింగ్ చెప్పడం. సో ఓవరాల్గా ఎలా తీసుకోవాలి, ఎలా విశ్లేషించుకోవాలి? టార్గెటెడ్ కిల్లింగ్స్ ఇన్ అదర్ కంట్రీస్ ఏదైతే ఉందో ఇది మన అఫీషియల్ పాలసీ కాదు. యాజ్ ఎ గవర్నమెంట్ మనం ఎప్పుడు కూడా అటువంటిది చూజ్ చేసుకోలేదు, మన పాలసీ కాదు. కాకపోతే మన యొక్క దేశం పైన జరిగిన వారు సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ కొన్ని చెప్పారు కదా, చరిత్ర ఒకటి ఉంది. మన గత 20-30 ఏళ్ల చరిత్ర చూసుకున్నట్టయితే మనం సఫరర్స్ దీంట్లో. అంటే నిశ్శబ్దంగా బాధను అనుభవిస్తూ మొన్న ఈ రోజు బాంబేలో పేలుతుంది, రేపు హైదరాబాద్ లో పేలుతుంది బాంబు. ఇలాంటివన్నీ కూడా కామన్ థింగ్స్ అయిపోయినాయి. డెత్స్ సంభవించాయి. వారు చెప్పారు కదా, 50,000 ఉండొచ్చు, అది వాస్తవంగా కూడా 50,000 పైన డెత్స్ సంభవించాయి. ఇంత మనుషులను మనం పోగొట్టుకుంటున్నాం. యుద్ధం లేదు, చూస్తే కళ్ళ ముందు యుద్ధం చేస్తున్నామా అంటే నో, అఫీషియల్ వార్ లేదు. వార్ ఉంటే ఏదైనా చేస్తాం, వార్ లేదు. అందుకే నేనేమంటున్నా అంటే టెర్రరిస్ట్ అనేవాడు అన్అఫీషియల్ సోల్జర్ ఆఫ్ ఎ సర్టెన్ కంట్రీ. వాడు ఇక్కడ ఆపరేట్ చేస్తున్నాడు, వాడిని టెర్రరిస్ట్ అంటున్నాం, అదే అంటున్నాం. కానీ స్పాన్సర్డ్ బై పాకిస్తాన్ అనేది వెల్ నోన్, ఎంటైర్ ద వరల్డ్ నోస్ ఇట్. కానీ నిస్సహాయంగా చూస్తున్నాం. వాడు వచ్చి ఇక్కడ పడుకుంటున్నాడు, స్లీపర్ సెల్ అని అంటాం, పాత బస్సులో ఉంటాడు, కనుక ఇక్కడ బాంబు పేలుస్తాడు. ఇవన్నీ గత చరిత్ర. అంటే ప్రభుత్వాలు బలహీనంగా ఉంటే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. రోజు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేవారు శివరాజ్ పాటిల్, నాకు గుర్తుంది. ఈ రోజు ఒక డ్రెస్ వేసుకునేవాడు, సాయంత్రానికి ఇంకో డ్రెస్ వేసుకుని ఇంకో ప్రెస్ కాన్ఫరెన్స్, ఒక బాంబు పేలితే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో వార్నింగ్ తప్పితే ఇంకోటి ఏం లేదు. పిరికి పందల చర్య అని ఒక స్టేట్మెంట్, కామన్ స్టేట్మెంట్ ఉండేది. వాస్తవానికి వాడి చర్య పిరికి పందల చర్యనా లేకపోతే హీరోయికా తర్వాత విషయం. మనమేంటి అని మన రెస్పాన్స్ ఏంటి, మనం పిరికి పందల రెస్పాన్స్ ఇస్తున్నామా, హీరోయిక్ రెస్పాన్స్ ఇస్తున్నామా? ముంబైలో నీ ఇంటికి వచ్చి, నీ నట్టింటికి వచ్చి అనే ఒక సినిమా డైలాగ్ ఉంది. కనుక నీ బాంబేకి వస్తాడు, నీ తాజ్ మహల్కి వస్తాడు, నీ అదేంటి రైల్వే స్టేషన్ లో దూరుతాడు. పాకిస్తానీ వాడు పట్టుబడ్డాడు కళ్ళ ముందర, ఇవన్నీ తెలుసు. అయినా సరే నిశ్శబ్దంగా ఎదురు చూడము, అప్పీల్ చేయడము, మాకు ఈ ఫలానా లిస్ట్ ఆఫ్ టెర్రరిస్ట్ ఇచ్చామండి మనం పాకిస్తాన్, మోస్ట్ వాంటెడ్. కనుక వీళ్ళంతా కూడా ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్. అండ్ మురళీ మనోహర్ గారు, ఇక్కడ మరొక విషయం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ప్రధాని మోదీ కూడా, ఆయన కూడా ఒకనొక ఇంటర్వ్యూలో ఇదివరకు మన దేశంలో ఇట్లాంటివి జరిగినప్పుడు మీరు అన్నట్లుగా అమెరికా లాంటి దేశాన్ని బాధపడుతూ ఏడుస్తూ బతిమలాడుకోవడం ఇవన్నీ కూడా చూసాం మనం, ఈ రోజు అలా కాదు అని చెప్పడం. ఒకప్పుడు అయితేనేమో నెహ్రూ లాంటి పీరియడ్ లో జమ్మూ కాశ్మీర్ లాంటి చిన్న చిన్న ఇష్యూస్ వస్తే కూడా వెళ్ళి UN లో మొరపెట్టుకున్నారు. ధైర్యంగా ఏది ఫేస్ చేయలేదు. ఈ దేశం యాజ్ ఎ నేషన్, మనము భారతీయులుగా చాలా ఇదే అనిపిస్తుంటుంది, ఎంత పిరికి పందల్లా వ్యవహరించాం. పాకిస్తాన్ కు ఎవిడెన్స్లు ఇచ్చామండి, 100 ఎవిడెన్స్లు ఇచ్చాం, ఎన్నో రకాల, అది కాదు ఇది కాదన్నారు. అనేకమైనటువంటి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మీద చర్చ జరిగాయి. అందుకే మనం నిస్సహాయంగా ఉన్నాం. ఇప్పుడు కాస్త పని పెట్టాము, కొద్దిగా డిఫరెంట్ గా మనం వ్యవహరించడం మొదలు పెట్టాము. ఆ విధంగా మనం సర్జికల్ స్ట్రైక్ లాంటివి మనం కళ్ళతో చూసాం. ఇదేం కొత్త విషయం కాదు, అనేక దేశాలు చేస్తున్నాయి. మీరు ఇజ్రాయిల్ లేకపోతే ఇవన్నీ మోడల్ గా మనం చెప్తున్నాం, మొసాడ్ ఇవన్నీ. మరి ఎందుకు పెట్టుకున్నాం మనము అంటే ఆపరేషన్ చేయనికే కాకపోయినా అక్కడ ఏం జరుగుతుంది, మన ఎనిమి ఎక్కడ మూవ్ అవుతున్నాడు. ఇప్పుడు మనం లిస్ట్ ఆఫ్ టెర్రరిస్ట్ ఇచ్చాం. వాళ్ళు ఏమన్నారంటే మా దగ్గర అసలు అలాంటి వాడు లేడీ లేడని వాళ్ళు అన్నారు, బుకాయించారు, కొట్టేశారు. ఇప్పుడు 20 మంది లాస్ట్ 1-2 years 20 మంది మన ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్లను అక్కడ చంపబడ్డారు. ఇండియా చంపిందని అనడం లేదు, అక్కడ చంపబడ్డారు. ఎవరు వీళ్ళంతా అంటే ఇండియాలో వచ్చి టెర్రర్ యాక్షన్స్ చేసిన వాళ్ళు, ఇదే ముంబై పైన దాడి చేసిన వాళ్ళు, ఇదే పుల్వామా ఇవన్నీ చేసిన వాళ్ళు ఇప్పుడు అక్కడ చచ్చి కూర్చున్నారు. ఇప్పుడు వాడు ఈ డెడ్ బాడీ మా దగ్గర ఉంది అని చెప్పుకోలేని పరిస్థితి. మనము చంపాము అని మనం చెప్పడం లేదు, చచ్చాడు వాడు అని వాడు చెప్పడం లేదు. కనుక ఇదొక సైలెంట్ వార్. అది
ఇన్నాళ్ళు మనం 30 ఏళ్ళు మనం అనుభవించాము, ఇప్పుడు వాడు అనుభవిస్తున్నారు, అందరూ అనుభవిస్తున్నారు. అంటే దొంగకు తేలుగుట్టినట్టు ఉంది, తేలుగుట్టినట్టుగా ఉంది. అందుకే ఇదే చాలా బాగుంది. అందుకే మోడీ అన్నాడు కనుక, రాజ్నాథ్ సింగ్ అన్నాడు కనుక, ఏదైతే నయా భారత్ హే హమ్ ఘర్ మే ఘుస్కే మారేంగే ఇదైతే ఉందో ఇది ప్రజలను ఆలోచింపజేస్తుంది. అందుకే వెంటనే ఎనిమీస్ అంతా ఏం చేస్తారంటే, చూసారా వీళ్ళు యుద్ధం చేస్తున్నారు, అక్రమంగా చంపుతున్నారు, వీళ్ళు అక్రమం ఏముంది సక్రమం ఏముంది అండి ఈ మాట అన్నందుకు మళ్ళీ వెంటనే మన వాళ్ళే వెంటనే ఏం చేస్తారంటే, నో ఇట్ ఈస్ నాట్ అవర్ పాలసీ, మేము ఎవరు కూడా ఫారిన్ ల్యాండ్ పైన వెళ్ళి మేము ఆపరేషన్ చేయము అని మళ్ళా చెప్తారు. రాజ్నాథ్ సింగ్ కూడా గర్మే గుస్కే అంటారు, కానీ పాలసీ వచ్చినప్పుడు నో ఇట్ ఈస్ నాట్ అవర్ పాలసీ అంటారు. ఈవెన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు కూడా ఒకనొక సందర్భంలో ఉన్నారు. అంతే ఇదంతా ఒక గేమ్. ఈ గేమ్ లో మనం జస్ట్ ఎంజాయ్ చేయాల్సిందే. కనుక ఎవడైతే ఎనిమి ఉన్నాడో వాడు ఇలాగే మాట్లాడతాడు. ఈ రోజు గార్డియన్ మాట్లాడింది, కానీ మన దేశంలో ఎంతో మంది మాట్లాడి ఏది సబూత్ ఏది అని అడిగారు. వీళ్ళు కూడా ఈ దేశానికి నువ్వు సంతోషించాలి, మన ఎనిమి అక్కడ చచ్చి కూర్చున్నాడు అంటే నువ్వు యు మస్ట్ బి హ్యాపీ అని యు ఆర్ ఆస్కింగ్ ఫర్ ఇది ఎవిడెన్స్. నాన్ సెన్స్ ఇది. కనుక గార్డియన్ అడిగింది అంటే అది అర్థం ఉంది. ఎందుకంటే అవి ఫారిన్ పత్రికలు, ఫారిన్ ఏజెన్సీస్ అన్ని కూడా మన పైన అటాక్ చేస్తాయి. వెంటనే అమెరికా లాంటిది మీరు అన్నట్టుగా దువ్వడానికి ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్ ను. కనుక పాకిస్తాన్ బలహీన పడ్డటువంటి పరిస్థితి కనుక ఇప్పుడు పాకిస్తాన్ కూడా అంత పెద్దగా రియాక్ట్ అయ్యేటువంటి పరిస్థితిలో లేదు. కనుక ఒక్క పాకిస్తానే కాదు, మీరు చెప్పిన కెనడా కానీ యూకే కానీ అన్ని దేశాల్లో కూడా సిక్ వీళ్ళు కూడా ఖలిస్తానీ టెర్రరిస్టులు కూడా చస్తున్నారు. ఇక్కడ ఇస్లామిక్ లష్కరే తోయిబా ఈ టెర్రరిస్టులు చస్తా ఉన్నారు, చనిపోతా ఉన్నారు. చంపుతున్నామని మనం అనడం లేదు, కానీ మన ఎనిమీస్ ఆయా దేశాల్లో ఏమంటాం అన్నోన్ పర్సన్ చేతిలో చనిపోతున్నారు. అయితే మురళీ మనోహర్ గారు, ఇక్కడ ఒక విషయం ఉంది. ఇప్పుడు ది గార్డియన్ పత్రిక ఈ మాటలన్నీ చెప్తోంది కదా, చాలా విషయాలు నేను కూడా చదివాను, చాలా విషయాలు చెప్తోంది. అంటే ఎక్కడ ఎవరు చంపబడ్డా, అన్నోన్ పర్సన్ చేతిలో చంపబడ్డా దానికి రా ఏజెన్సీ సంబంధాలు ఉన్నాయి. తర్వాత దుబాయ్లో స్లీపర్ సెల్స్ ఉన్నాయి, యూఏఈలో స్లీపర్ సెల్స్ ఉన్నాయి ఇండియాకి సంబంధించి, ఇవన్నీ చెప్తున్నారు. మరి ఇదంతా ఊటంకించడం ఒక ఎత్తు అయితే, మరి నిజానికి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ టెర్రరిస్టుల లిస్టు పాకిస్తాన్ చేతిలో ఇండియా పెట్టినప్పుడు మరి ఏ సందర్భంలో కూడా ఈ పత్రిక ప్రస్తావించదు. అండ్ ఖలిస్తానీ మూమెంట్ అని చెప్పి కెనడాలో అక్కడ నిజ్జర్ లాంటి వాళ్ళు ప్రేరేపిస్తూ ఉంటే వాళ్ళ గురించి పెద్దగా చెప్పదు, కానీ తాను చనిపోయినప్పుడు మాత్రం ఇండియా హస్తం ఉందని, రా ఏజెన్సీ హస్తం ఉందని. సో ఇట్లాంటివన్నీ కూడా, అంటే ఇది మరి అక్కసు వెళ్ళగక్కడమా, ఎలా అర్థం చేసుకోవాలి? తప్పకుండా వాళ్ళంతా మన ఎనిమీస్ కనుక అక్కసు వెళ్ళగక్కుతున్నారు, మనల్ని ఎక్స్పోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. కనుక అది వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, మన పని మనం చేస్తున్నాం వాస్తవంగా చెప్పాలంటే. కనుక దీంట్లో మనం పెద్దగా చింతించాల్సింది ఏం లేదు. మన పని మనం చేస్తూనే వెళ్ళాలి. అయితే ఇది తప్పకుండా ఇదేమంటాం, ఉదాహరణ కెనడా కూడా అన్నది ఏమని, ఇది భారత్ యొక్క హస్తం ఉంది ఇందులో అని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.